Hello everyone, this is Maruti. Today's our tutorial is crop effect. ఈ క్రాప్ ఎఫెక్ట్ అనేది అన్లిమిటెడ్ క్లిప్స్ ని ఒకే ఫ్రేమ్ లో చూపించగలదు. అది ఎలా అంటే నేను ఒక శాంపుల్ చెబుతాను. ఇప్పుడు ఒక 3 క్లిప్స్ తీసుకొని ఒకే ఫ్రేమ్ లో చేసి చూపిస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ ట్యుటోరియల్. మనం ప్రాజెక్ట్ ప్యానెల్లోకి ఇంపోర్ట్ చేసుకుందాం వీడియోస్ని. దెన్ సెలెక్ట్ యువర్ క్లిప్స్. క్లిప్స్ అనేవి ప్రాజెక్ట్ ప్యానెల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ క్లిప్ని టైమ్ లైన్లోకి డ్రాగ్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత క్లిప్ని సెలెక్ట్ చేసుకొని ఆడియోని వీడియోని అలింక్ చేసుకుందాం. ఆడియోని రిమూవ్ చేసుకుందాం. దెన్ వీడియో అనేది సెట్ టు ఫ్రేమ్ సైజ్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ ప్యానెల్లోకి వెళ్ళి క్రాప్ అని సెర్చ్ చేయండి. క్రాప్ ఎఫెక్ట్ తీసుకొని వీడియోకి అప్లై చేసుకుందాం. దెన్ గో టు ఎఫెక్ట్స్ కంట్రోల్. దెన్ లెఫ్ట్ టు రైట్ అనేది క్రాప్ చేసుకుందాం మనం ఈ విధంగా. దెన్ పొజిషన్ అనేది సైడ్కి పెట్టుకుంటున్నాను నేను ఇలా. ఇంకొంచెం క్రాప్ చేద్దాం లెఫ్ట్ టు రైట్ అనేది. దెన్ నెక్స్ట్ క్లిప్ కూడా ఇలానే తీసుకొని అన్లింక్ చేయండి. ఆడియో అనేది డిలీట్ చేసి క్రాప్ ఎఫెక్ట్ ఇద్దాం. దెన్ ఇది కూడా సెట్ టు ఫ్రేమ్ సైజ్ చేసుకుందాం. ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వెళ్ళి ఇది కూడా లెఫ్ట్ అండ్ రైట్ క్రాప్ చేసుకుందాం ఈ విధంగా. కరెక్ట్గా క్రాప్ చేసుకోండి. సబ్జెక్ట్ అనేది ఒక క్లియర్గా ఉండాలి మనకి. దెన్ పొజిషన్ అనేది కరెక్ట్గా ఇచ్చేద్దాం. నేను ఏదైతే చేస్తున్నానో అలానే చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ సేమ్ ఇలానే చేయండి ఇంకో క్లిప్ కూడా. టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి నేను కొంచెం స్పీడప్ చేస్తున్నాను. మెయిన్గా ఒక్క విషయం, మన క్లిప్స్ తీసుకుంటాం కదా టైమ్ లైన్లోకి, ఆ క్లిప్ అనేది ఆ క్లిప్ మీద పెట్టండి. అలా అయితేనే మనకు ఒక ఫ్రేమ్ లాగా వస్తుంది. అంటే ఒక 3 వీడియోస్ అనేది ఒక ఫ్రేమ్లో ఉంటాయి. నేను ఏదైతే చేస్తున్నానో అలానే చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. దెన్ నెక్స్ట్ మనం స్ట్రోక్ ఇచ్చేద్దాం. స్ట్రోక్ ఎలా ఇవ్వాలంటే నేను చెప్తాను ఇప్పుడు. కలర్ మెట్ తీసుకొని, కలర్ అనేది నేను వైట్ తీసుకుంటున్నాను. యువర్ విష్, మీరు ఏదైనా తీసుకోండి. ఎఫెక్ట్స్ కంట్రోల్లో యూనిఫామ్ స్కేల్ అని ఉంటుంది, అది డిజేబుల్ చేసి స్కేల్ హైట్ వచ్చేసి డిక్రీజ్ చేయండి. నేనైతే 1 పెట్టుకుంటున్నాను. దెన్ రొటేట్ చేయండి దాన్ని 90 degrees దాకా. 90 degrees అయితే కరెక్ట్గా ఉంటుంది. పొజిషన్ అనేది ఇచ్చేయండి ఈ విధంగా. దెన్ డూప్లికేట్ దిస్. పొజిషన్ అనేది ఇచ్చేయండి ఈ విధంగా. ఇది ఈరోజు ట్యుటోరియల్. ఈ విధంగా మనం క్రాప్ ఎఫెక్ట్ అనేది యూస్ చేస్తాం. మనం తీసుకుంది ఓన్లీ 3 వీడియోసే, మల్టీ వీడియోస్ చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ వ్లాగ్స్ చేసే వాళ్ళకి కానీ, లేదా ఫుడ్ అని, లేదా ట్రావెలింగ్ అని, ఇలా ఎక్సెట్రా సో మెనీ థింగ్స్కి ఇలా క్రాప్ ఎఫెక్ట్ని యూస్ చేస్తాం. ఒకే ఫ్రేమ్లో చూపించాలంటే క్రాప్ ఎఫెక్ట్ని ఇలా వాడతాం. ఇలాంటి ట్యుటోరియల్స్ కోసం ఫాలో అవర్ ఛానల్ గోకుల్ ఎడిట్స్. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.